Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ప్రశ్న రావణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రావణ్ టీం మెంబర్ గగనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఇంద్రసేన నాయుడుకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. గన్నవరం డిఎస్పీ కార్యాలయంలో విచారణ ఉండను. పోలీసుల ముందుకు హాజరయ్యారు గగన, ఇంద్రసేన. గంటకు పైగా పోలీసుల విచారణ కొనసాగినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రశ్న రావణ్తో సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ప్రశ్న రావణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకే వారంలో 5వసారి రావణ్ అరెస్ట్ అవ్వడం, ఉపా చట్టం కింద కేసు నమోదు కావడంతో జూలై 18 వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్టులో గగనకు దీనికి సంబంధించి వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయడం, ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి టీం మెంబర్ గగనాన్ని పరిచయం చేయడంతో అవినాష్ మీకు టచ్లో ఉంటాడు అని భరోసా ఇచ్చినటువంటి నేపథ్యం. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారనేటువంటి రకరకాల విమర్శలు కావచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పోలీసులు గగనను కూడా టార్గెట్ చేశారు. అలాగే ఒక వైసీపీ నేత సోదరుడిని కూడా, వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఇంద్రసేన నాయుడు కూడా నోటీసులు జారీ చేయడం, అసలు దీని వెనుక ఎవరెవరున్నారు, మీకు రావణ్కు ఉన్నటువంటి సంబంధాలేంటి అనేటువంటి కోణంలో ఆరా తీస్తున్నారు. గగన ప్రశ్న రావణ్ టీంలో బ్యాక్ అండ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి కంటెంట్ తీసుకోవడంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నింటిలో కూడా ప్రశ్న రావణ్కి చేదోడు వాదోడుగా గగన ఉంటుంది. తీసుకునేటువంటి ఒక కంటెంట్ విషయంలో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి మొదటి నుంచి చివరి వరకు గగన తోడుగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రశ్న రావణ్ వెనుక గగన ఉంది అని కూడా ఈ నేపథ్యంలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో గగనకు నోటీసులు ఇవ్వడం, అలాగే వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు తమ్ముడు ఇంద్రసేన నాయుడు కూడా నోటీసులు రావడంతో ఇరువురిని గంటకు పైగా విచారణ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కొన్ని కీలక విషయాలు వీరిరువురు నుంచి రాబట్టారు. ప్రశ్న రావణ్ విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ స్థాయిలో సంచలనమైందో మనం చూసాం. ప్రస్తుతం రావణ్ రిమాండ్లో అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రావణ్ నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి సమాచారం కావచ్చు, అది రాబట్టిన తర్వాతే గగనకి, ఇంద్రసేన నాయుడికి ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ప్రశ్న రావణ్ వీళ్ళిద్దరితో ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు, లేకపోతే వీరు చెప్పిన దాని ప్రకారమే రావణ్ నడుచుకున్నాడు, అసలు రావణ్తో వీళ్లకున్నటువంటి సంబంధం ఏంటి. టీం ప్రశ్న అనేటువంటి ఒక దాంతో వీరు కార్యకలాపాలను అయితే కొనసాగిస్తూ ఉంటారు. ఆ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోల వెనుక గగన ఉంది. సో పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల వెనుక కూడా గగన ఉంది అనేటువంటి కోణంలో దీనికి సంబంధించి విచారణ అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. గగన నుంచి కీలక సమాచారం రాబట్టడం కావచ్చు, అసలు ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చేశారు, ఈ వ్యాఖ్యలు చేసే ముందు మీతో ఏమైనా డిస్కస్ చేశారా, ఇది ప్రధానంగా పోలీసులు వేస్తున్నటువంటి ప్రశ్నలు. ముందుగా ఒకవేళ మీతో డిస్కస్ చేసి ఉంటే ఈ అంశానికి సంబంధించి అలా చేయకూడదు అని మీరు చెప్పలేదా, లేకపోతే రావణ్ సొంతంగా చేశారా, లేకపోతే దీని వెనుక రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంద్రసేన నాయుడికి నోటీసులు ఎందుకు ఇచ్చారు? సరే, రావణ్ టీం ప్రశ్న టీంలో గగన ఉంది కాబట్టి ఇచ్చారు, కానీ వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు తమ్ముడు ఇంద్రసేన నాయుడికి నోటీసులు ఎందుకు ఇచ్చారంటే తెర వెనుక ఇంద్రసేన నాయుడు కూడా ఉన్నాడా, ఇంద్రసేన నాయుడు గగన కలిసి ఈ అంశానికి సంబంధించి డిస్కస్ చేసే ముందు రావణ్కి ఏమైనా బ్రీఫ్ ఇచ్చారా అనే ఆ కోణంలో కూడా జోరుగా అయితే చర్చ జరుగుతోంది. రావణ్ చేసినటువంటి కామెంట్స్ తోటి జనసేన నేతలు ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తూనే ఉంది. ఈ అంశానికి సంబంధించి గగన పాత్ర ఏంటి, ఒకవేళ రావణ్ డమ్మీ అయి ఉండి మొత్తం గగన సారథ్యంలోనే అంతా జరుగుతోందా, నేరుగా జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో కలిసినటువంటి విజువల్ను కూడా మనం చూస్తున్నాము. ఎయిర్పోర్ట్లో ఆయన వెళుతూ ఉన్నప్పుడు వైసీపీ నేతలు రావణ్ టీం మెంబర్ గగనాన్ని పరిచయం చేసినప్పుడు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చి బ్లెస్ చేయడం, దీనికి సంబంధించి కీలక నేత మీకు టచ్లో ఉంటారని చెప్పడంతో అసలు గగన ఎవరు అనే ప్రశ్న అయితే మొదలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి గగన విషయంలో ఏ విధంగా జరగబోతోంది. ప్రశ్న రావణ్ విషయంలో ఇప్పటికే జనసేన నేతలు ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చట్టం ముందు ఎవరైనా ఒకటే, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి.
మాటలు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం చర్యలు తప్పవు అన్నటువంటి ఇండికేషన్ అయితే కూటమి ప్రభుత్వం ఇస్తోంది. కానీ గగన పాత్ర ఏంటి అనేది మరికొన్ని రోజుల్లో పోలీసుల విచారణలో తేలేటువంటి అవకాశం. వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు తమ్ముడు ఇంద్రసేన నాయుడు పాత్రకి సంబంధించి కూడా పోలీసులు కొన్ని కీలక విషయాలు అయితే వెల్లడించాల్సి ఉంది.